సో హే గైస్, సారీ ఏమనుకోకండి, ఎందుకంటే చాలా రోజులు అయింది వీడియో తీయక కూడా. ఏంటంటే కొత్తగా కదా, మాకు హోటల్ ఇచ్చిర్రు, మేము రూమ్ అనేది చూసుకోవాలి, ఆ అడవిడి దిగుడు అవుతుంది. ఇంట్లోకి కూడా ఫోన్ చేయలేకపోతున్నాం ఎందుకంటే టైం దొరకలేదు. సో మీకు ఆఫీసు ఎట్లుంది, మా ఫ్లోర్ ఎట్లుంది, క్యాఫ్టేరియా ఎట్లుంది ఈ వీడియోలో చూపిస్తా. ఎందుకంటే బెంగళూరులో కూడా ఆఫీస్ ఎట్లుందో చూపించాలి కదా మేము. సో ఈ వీడియోలో అయితే మా ఆఫీస్ వ్యూ ప్లస్ క్యాఫ్టేరియా, వాష్రూమ్స్ అవన్నీ చూపిస్తాను అనమాట, చూసుకోండి. ఇప్పుడైతే మేము తిననీకి పోతున్నాం. ఇంట్లో అయితే టైంకి తినేసి ఆఫీస్కి పోతుండే, ఈడ మాత్రం టైంకి పోకపోతే ఫుడ్ దొరకదు. సో తల్లిదండ్రులు ఉన్నంత వరకే ఏదైనా మంచి దొరుకుతుంది. తల్లిదండ్రులు నుంచి దూరం పోయినామనుకో ఇదే తినడవుతుంది, పోవాలి, వాళ్ళు పెట్టింది తినాలి. మేము ఇప్పుడైతే హోటల్ ఉన్నాం, మేము చెప్పింది వండుతారాలు, కానీ ఈ హోటల్ తర్వాత రూమ్లోకి పోతాం చూడు, అప్పుడు కనిపిస్తుంది మాకు చుక్కలు. సో ఇప్పుడైతే నేను తినేందుకు పోతున్నా, ఏం వండిరో కూడా నీకు చూపిస్తా ఈ వీడియోలో. సో వెయిట్ చేయండి. సో ఇప్పుడు నేను ధీరుభాయ్ కోసం అయితే వెయిట్ చేస్తున్నా. సో ఈ ధీరుభాయ్ రూము, ఇది నా రూము. ధీరుభాయ్ నుంచి రావాలి, వెయిట్ చేస్తున్నా. ధీరుభాయ్ రాగానే తినేసి క్యాబ్ ఎక్కుడే. మొత్తానికైతే ధీరుభాయ్ అయితే వచ్చేసిండు. మనం ఏంటంటే మెయిన్ కిందికి పోయి తినేసి ఆఫీస్లోకి ఎంటర్ అయ్యాడే. ఆఫీస్లోకి ఎంటర్ అయినాక మాత్రం మొత్తం వ్యూ చూపిస్తా, ఫ్లోర్ ఎట్లుంది, ప్లస్ క్యాఫ్టేరియా, వాష్రూమ్ అన్నీ చూపిస్తా. సో ఈ వీడియో తప్పకుండా చూడండి, ఎందుకంటే మీకు కూడా తెలియాలి కదా వీడియో ఎట్లుంది, బెంగళూరులో ఆఫీస్ ఎట్లున్నది అనేది. రైట్. ఏమి ఇంట్లో ఎక్కినట్టే దిగాలి, ఎక్కి దిగాలి. ధీరుభాయ్ ఫుడ్ అయితే వచ్చేసింది. ఏమంటావు మరి, లగాయించామా? అది వెయిట్ వెయిట్ తెచ్చిండు. ఏంది క్యాజీ మటన్, మటన్ 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 సో మొత్తానికైతే ఇగో మటన్, ఇగో పప్పు, అన్నం అయితే పెట్టిండు. ఇగో ఇది కీరలు మంచిగా చేసి పెట్టిండు. ఏమో తెచ్చిండు మళ్ళీ ఇగో వెజ్ ఆలు కర్రీ, పుల్కలు పుల్కలు వేడి వేడిగా ఉంది పుల్కలు. నడుగా వేసుకో ఇక నడు, కానీ టైం అయితేనే ఉన్నది. నాకేసి గదేం తింటూ మటన్ వేసుకో. అయినా అంతే, అది మనకైతే సెట్ కాదు, అది మనం మటన్ వేసుకోం. జగుబాయ్ అయితే వచ్చేసిండు కార్యక్రమానికి. ధీరుబాయ్ కోసం వెయిట్ చేస్తున్నాం అందరం. యో మా మేనేజర్, హోటల్ మేనేజర్ చెల్లింగే తీసుకొని వస్తుండు. మన కార్ అయితే రెడీ అయిపోయింది. మొత్తానికైతే స్టార్ట్ అయితే అయిపోయినాం. ये शिवराज कुमार का घर किधर है? उस तरफ. రోడ్ ఎంత స్మూత్ ఉంది అంటే, ఇంకా ట్రాఫిక్ ఏరియాలో పోలేం మనము, కాబట్టి అట్లనే ఉంటుంది. ఈ చౌరస్తా ఓ చాయ్ బండి, చాయ్ డబ్బా. సో కంపెనీస్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. మనం ఎగ్జాక్ట్ కంపెనీలో బ్యాక్ సైడ్ ఉంటాం. ఇప్పుడు ఇవన్నీ ఎంబాసీ పార్కే అనమాట. ఇవన్నీ ఎంబాసీ పార్క్లే. చెప్పు ఎంప్లాయీ గుర్తులేదు. సో వచ్చినప్పటి నుంచి అయితే దగ్గైతే వచ్చింది, కానీ దగ్గైతే తగ్గలేదు. ఎట్లా ఆపుతారు చూడు, మనకి వాళ్ళు పోయేదాకా ఆపుతారు, వాళ్ళు పోయినాక వెళ్ళిపోవచ్చు. సో ఎండ అయితే కరెక్టే ఉంది. వీళ్ళు కూడా చిత్రీలు పట్టుకొని నిలబడ్డారు. ఇది బస్ స్టాప్. ఎంబాసీ పార్క్.
అది చెప్తుంటే కూడా అట్లనే పోతున్నారు सिग्नल वाटर क्या ये इतना ऐसा भी चल जाते हैं क्या करना रोके तो भी नहीं रोकते इतना गर्मी पड़ रहा है कौन रुके ऐसा इंडा इंडा अरे ये अपन का रूम में था कौन तो साइकिल चला रहे वाला नहीं वो चोर है चोर और दूंगा आटा ओ अम्मा हाँ। बेटी को नीचे उतार के क्या उसको तकलीफ दे रहा है కైకు పాపం మా ఎండలో నిలబడ్డాడు పాపం పోరాడు ఏం మనం అంటే పక్క హైదరాబాద్ కాబట్టి హైదరాబాద్ లాంగ్వేజ్ ఉంటుంది ఛానల్ అంతా ఆపిరా మీరైతే ఏం ట్రాఫిక్ లేదు వాడు ఆపిండు మనం పోవచ్చు అంతా కంపెనీలే ఇవన్నీ ఇది యాక్సిస్ అంట ఇగో ఇది ఫుడ్ కోర్ట్ ఇది మెక్డానల్డ్స్ ఎట్లుంది బాయ్ హెచ్డిఎఫ్సి బ్యాంకు అమ్మ ఇట్లా ఉండాలి ఉంటాయి ప్లేస్ ఏటీఎం లేకపోతే కూడా పైసలు వెళ్తాయంట ఏటీఎం లేకపోతే ప్రాబ్లం ఏం లేదు మన కంపెనీ అయితే వచ్చేసింది ఇక్కడ నువ్వు రైట్ నుంచి లెఫ్ట్ పోవాలన్నా లెఫ్ట్ నుంచి రైట్ పోవాలన్నా ఇండికేటర్ ఇవ్వాలి ఇండికేటర్ ఇవ్వకపోతే యాక్సిడెంట్ అవుతుంది కంపల్సరీ సో ఇదే మనది ఆఫీస్ కంపెనీ సో ఇదే మాది ఎంట్రన్స్ ఇక్కడ వచ్చి మా క్యాబ్ ఆగుతుంది అనమాట రాత్రి కూడా పికప్ ఇన్నే తీసుకుంటారు నీడలో మంచిగా నీడలో ఆపుతుండు దీపాబాయ్ పోతున్నాం జగ్గుబాయ్ అయితే పోతూనే ఉన్నాడు ఓ జగ్గుబాయ్ పోతూనే ఉంటావా ఓ ధీరుబాయ్ వాడు ఆగి ఇదే మన ఆఫీస్ ఎంట్రన్స్ రవితేజ సో వాళ్ళ పేరు అనేది కన్ఫర్మ్ చేసుకుంటాడు మనం ఇక్కడ సిగ్నల్ ఇట్లా పెట్టి ఇదే ఎంట్రన్స్ సెక్యూరిటీ కూడా ఇంత మంచి ప్లేస్ ఉందంటే అర్థం చేసుకోరు షాప్ ఆల్రెడీ వచ్చి కూర్చుండు ఇది మన ప్లేస్ సో ఇది సెటప్ అనమాట వెల్కమ్ కీబోర్డ్ మనం ఎప్పుడు ప్యాక్ చేసుకుని పెట్టుకుంటాం కీబోర్డ్ మనకు నీట్నెస్ ఇంపార్టెంట్ ఇది ఆన్ చేయాలి మనం ఆన్ అయితే అయిపోయింది మానిటర్ అయితే ఆన్ అయిపోయింది డెస్క్టాప్ సో ఇప్పుడు వచ్చినట్లయితే క్యాఫ్టేరియా అయితే చూపిస్తా ఫస్ట్ వాష్రూమ్ అయితే చూపిస్తా చూద్దాం క్యాఫ్టేరియా అయితే పోతాడు మనోడు ఏడుస్తుడు ఇదే
మన వాష్రూమ్ ఎట్లా చూసినావా లైటింగ్. సో ఇదైతే ఇట్లా పెడితే జుక్మని వస్తుంది చూడు. కథం పెద్ద మనిషి పాలిష్ చేసే షూ కాదు ఇది. నేను చూపిస్తున్నాం మనం ఎట్లుంటుందని. ధీరుభాయ్ మొత్తం ధీరుభాయ్ రైట్ లెఫ్ట్. ఎలక్ట్రికల్ రూమ్. ఒక ప్రింటర్. ఇది మ్యాప్ అనమాట ఎటు పోవాలనేది. మన హర్షయుడు ఎంత స్లో వస్తుంది. ఏంటి సో మొత్తానికి క్యాఫ్టరీ అయితే వచ్చేసినాము. ఓ పెద్ద మనిషి తీసుకుంటాడు. అరే క్యా కారా రే. సో ఇది వచ్చేసి కాఫీ చెప్, ఇది వచ్చేసి చాయ్, బిస్కెట్లు, కప్పులు ఉన్నాయి, యూజ్ మార్క్స్ ఇవి తాగినాయి పెట్టాలి. ఒక డస్ట్బిన్ ఇది. ఇది క్యాఫ్టేరియా అంటారు. ఎట్లా చూసినావా పైన టీవీ, 2 టీవీలు. ఓ జింజర్ అల్లం అంటారు దాన్ని, అల్లం. ఓ జాగ్రత్త అంటే ఏందో వేస్తుండు. ఏం ఫోన్ వస్తున్నాయి బాబు, ఏం చేసినావు అయ్యా? नहीं हो गया वो, बस दो बस होता छोटे छोटे. ఏం చేస్తారో తెలుస్తలేదు.